మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉపయోగించే వస్తువు ఏమైనా ఉంటే అవి చెప్పులు మాత్రమే. చెప్పులు పాతబడిన తర్వాత వాటిని పక్కన పడేసి కొత్త చెప్పులను కొనుక్కుని వాటిని వాడుతూ ఉంటారు. కానీ పాత చెప్పులతో ఇలా చేయటం వలన లక్ష్మీదేవి బిచ్చగాడినైనా సరే కుబేరుణ్ణి చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంట్లో దరిద్రం, అప్పుల బాధలన్నిటినీ కూడా లక్ష్మీదేవి పోగొడుతుంది. మరి పాత చెప్పులతో మీరు చేయవలసిన పరిహారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది ప్రపంచంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇలాంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల పరిహారాలను చేస్తూ ఉంటారు. కష్టపడి ఎంత డబ్బును సంపాదించినా అది ఇంట్లో నిలబడటం లేదని, వచ్చిన ధనం వచ్చినట్లే ఖర్చవుతూ ఉన్నదని, అవసరాలకు చేతిలో చిల్లి గవ్వ లేదని అప్పులను చేస్తూ ఉంటారు. ఆ అప్పులను తీర్చడానికి మరొక చోట అప్పులను చేసి ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రపంచంలో ఎక్కువగానే ఉంటారు. మనందరికీ కూడా ఇలాంటి బాధలు తీరాలంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని అనుగ్రహించాలంటే పాత చెప్పులతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి వ్యక్తి కూడా సొంత గృహం ఉండాలని, సొంత గృహం కట్టుకోవాలని ఎంతో ఆశపడుతూ ఉంటాడు. ఏ భార్య అయినా సరే తమకంటూ ఒక సొంత గృహం ఉండాలి అని కోరుకుంటుంది. కనుక పురుషుడు తప్పనిసరిగా సొంత గృహం కోసం ప్రయత్నం చేయాలి. సంపాదనలో కొంత భాగమైనా సరే తీసి దాచిపెట్టి కొంత వయసు వచ్చాక అయినా సరే సొంత గృహం నిర్మించుకోవాలి లేదా కొనుక్కోవాలి. సొంత ఇల్లు ఉండాలి అనే ఆలోచన ప్రతి పురుషుడికి ఉండాలి. పురుషుడిలో ఈ ఆలోచన వస్తే స్త్రీ కూడా ఎంతో సంతోషపడుతుంది. ఏ ఇంటి ఇల్లాలికి సొంత గృహం ఉంటుందో ఆ ఇల్లాలు పడే ఆనందం వర్ణన అతీతం అని శాస్త్రం చెప్తుంది. అసలు సొంత ఇంటి కల నెరవేరాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలో ఒక కథ రూపంలో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి, స్వామి మనకంటూ ఒక సొంత గృహం ఉంటే బాగుంటుంది అని అడిగింది. అప్పుడు శివుడు, అలాగా పార్వతి, నీకు సొంత గృహం కావాలా? ఈ మంచు కొండలు, ప్రకృతి వాతావరణం నీకు నచ్చలేదా అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, అలా కాదు స్వామి, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. వారికి సంబంధాలు చూసినప్పుడు పెళ్లివారు పిల్లవాడికి ఏ ఆస్తి ఉంది అని అడిగితే ఏమని చెప్దాం? అందుకే మన లోకంలోనే ఒక మంచి గృహం నిర్మిద్దాం అని అంటుంది. అప్పుడు పార్వతీదేవి కోరికను కాదనలేక పరమేశ్వరుడు విశ్వకర్మను పిలిపించి బ్రహ్మాండమైన ఇంటిని కట్టించాడు. గృహమంతా కూడా పూర్తయ్యాక గృహ ప్రవేశం చేయటం కోసం బ్రాహ్మణోత్తముడు అయినటువంటి రావణ బ్రహ్మను పిలిపించారు. ఎందుకంటే అప్పుడు రావణ బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు, సర్వశాస్త్రాలు అధ్యయనం చేశాడు, శివభక్తుడు కూడా. అందుకని రావణ బ్రహ్మకు కబురు పంపారు. సాక్షాత్తు పరమేశ్వరుడే తన గృహ ప్రవేశానికి నన్ను పిలిచాడు అని చెప్పి రావణ బ్రహ్మ ఎంతో సంతోషించాడు. రావణ బ్రహ్మ ఆనందంతో వచ్చి ఆ ఇల్లు చూడగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇలాంటి గృహం నాకు కూడా ఉంటే ఎంత బాగుండేది అని మనసులో అనుకున్నాడు. శివుడికి ఆ విషయం అర్థమై తదాస్తు అన్నాడు. గృహ ప్రవేశానికి అందరూ వచ్చారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవతలందరూ కూడా వచ్చారు. విశ్వకర్మ చాలా గొప్పగా గృహం కట్టాడని చెప్పుకున్నారు. అలాగే రావణ బ్రహ్మ బాగా పూజ జరిపించాడు. ఇంత గొప్పగా మంత్రాలు చదివిన వారిని ఎవ్వరినీ కూడా చూడలేదు. రావణ బ్రహ్మ చక్కగా చదివాడని రావణ బ్రహ్మను కూడా పొగిడారు. పార్వతీదేవి ఎంతో సంతోషించి, నాయనా రావణ, నీకు ఏం కావాలో కోరుకో అని రావణుణ్ణి అడిగింది. అప్పుడు పార్వతీ వైపు పరమేశ్వరుడు చూస్తూ, పార్వతి ఏం కావాలో కోరుకో అని అడగటం మంచిది కాదేమో, ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, నా ఈ ఆనంద సమయంలో ఏం కోరినా ఇచ్చేస్తాను అని చెప్పింది. అప్పుడు రావణ బ్రహ్మ, అమ్మ నీవు ఏమీ అనుకోకపోతే ఈ గృహం నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా అన్నాడు.
అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని వైపు ఆశ్చర్యంగా చూసింది. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు, పార్వతి, మనం కేవలం ఈ ఒక్క గృహానికే పరిమితం అయిపోతే లోకంలో ఉండే జనులందరూ నిరాశ నిస్పృహలకు గురి అవుతారు. ఎందుకంటే మనం లోకోత్తర కళ్యాణం కోసం ఆది దంపతులుగా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా లోక కళ్యాణార్థం ప్రతి ఇంట్లోనూ మనం ఉండాలి. మనం సృష్టించిన లోకంలో ప్రతి గృహంలోనూ కూడా మొదట మనల్నే కొలవాలి. ప్రతి గృహం మన ఇల్లే అవుతుంది సుమా అని శివుడు చెప్పినప్పుడు పార్వతీదేవికి అర్థమయ్యింది. ఓహో, ఇదంతా సర్వేశ్వరుని లీల అనుకుని పార్వతీదేవి సరే స్వామి అని చెప్పి రావణ బ్రహ్మకు అద్భుతమైన గృహాన్ని ఇచ్చేసింది. ఆ గృహమే లంకా నగరంలో ఇప్పటికీ ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పార్వతీ పరమేశ్వర్లను కొలవకుండా శంకుస్థాపనాది కార్యక్రమం, గృహప్రవేశం ఎటువంటి కార్యక్రమాలు కూడా పార్వతీ పరమేశ్వర్లను కొలవకుండా చేయరాదు. గృహం కట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన నియమం ఇది. అందుకే భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో శంకుస్థాపన పూజ చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వర్ల యొక్క చిత్రపటం ఉంచి తర్వాతే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర్ల యొక్క అనుగ్రహాన్ని పొంది దైవ చింతనతో చక్కటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది దీనిలో ఉన్న అసలు సూత్రం. కాబట్టి ఇల్లు కావాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర్లను భక్తి శ్రద్ధలతో వేడుకుంటే తప్పకుండా వారికి గృహం అనేది సమకూరుతుంది. ఇక వీడియోలోకి వస్తే మనం ధరించేటటువంటి ప్రతి వస్తువుకి కూడా ఏదో ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. అలాగే మనం ధరించే చెప్పులకు శనిగ్రహంతో సంబంధం ఉంటుంది. జాతకంలో శనిగ్రహ దోషాలు, సమస్యలు, బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఆ పాత చెప్పులను పేదవారికి దానం చేస్తే మంచిది. పాదరక్షకులు అంటే చెప్పులు ఎవరైతే శుభ్రంగా ఉంచుకుంటారో వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. దొంగిలించిన చెప్పులను లేదా ఎవరైనా బహుమతిగా ఇచ్చినటువంటి చెప్పులను మీరు ధరించకూడదు. ఇలా చేయటం వలన మీకు ఉన్న అదృష్టాలు, ఆనందాలు తొలగిపోవటమే కాకుండా దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి బహుమతిగా ఇచ్చిన చెప్పులను ధరించటం లేదా దొంగిలించిన చెప్పులను ధరించటం చేయకూడదు. చెప్పులను దొంగిలించటం వలన ఎవరి చెప్పులనైతే దొంగిలించారో వారి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీతో పాటు మీ ఇంట్లోకి వచ్చి మీకు దరిద్రాన్ని కలగజేస్తుంది. కాబట్టి చెప్పులను దొంగిలించటం వంటి పనులను అస్సలు చేయకూడదు. విరిగిపోయిన చెప్పులు, తెగిపోయిన చెప్పులు, పాడైపోయిన చెప్పులను అస్సలు ధరించకూడదు. నలుపు రంగు, నీలం రంగు చెప్పులను మీరు ధరించకూడదు. కాఫీ పొడి రంగులో లేదా తెలుపు రంగు చెప్పులను ధరించటం చాలా మంచిది. ప్రతి ఒక్కరి ఇంట్లో చెప్పుల స్టాండ్ అనేది తప్పకుండా ఉంటుంది. దానిని ఈశాన్య మూలన పెట్టకూడదు. ఎందుకంటే ఈశాన్యం కుబేర స్థానం కాబట్టి చెప్పుల స్టాండును ఈశాన్య మూలన పెట్టడం వలన మీకు సమస్యలు కలుగుతాయి. మరణించిన వారి పాదరక్షకులను ఇంట్లో ఉంచకూడదు. వాటిని దానం చేయటం లేదా పారే నీటిలో వేయటం చాలా మంచిది. మీరు కోరుకున్న చెప్పులు కొత్తవైనా సరే వాటితో ఇంట్లోకి వెళ్ళటం, వాటిని వేసుకుని ఇంట్లో తిరగటం వంటి పనులను చేయకూడదు. ముఖ్యంగా అన్నాన్ని తినేటప్పుడు చెప్పులను ధరించి తినటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దేవాలయాల దగ్గర చెప్పులు పోతే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఉన్న దరిద్రం, సమస్యలు, దోషాలు తొలగిపోతాయని అంటూ ఉంటారు. చెప్పులు ఎప్పుడూ కూడా మన నీడలాగే మన వెంటే ఉంటాయి. అటువంటి చెప్పులు విసిరివేయటం, పారవేయటం వంటి పనులను చేయకూడదు. గుమ్మానికి ఎదురుగా చెప్పులను విడవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టదు. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో చెప్పులను విడవటం వలన మీకు ధనం వస్తుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. తెగిన చెప్పులు, పాత చెప్పులు ఇంట్లో ఉంటే మీకు గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తెగిన చెప్పులు లేదా పాత చెప్పులను కుట్టించుకోవడం లేదా దానం చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీ చెప్పులు వేరే వాళ్లకు ఇవ్వటం, వేరే వాళ్ళ చెప్పులు మీరు ధరించటం వంటి పనులను చేయకూడదు. కాబట్టి మీరు కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ చిన్న చిన్న నియమాలను పాటించటం వలన మీకు ఉన్న సమస్యలు, కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ పాత చెప్పులను శనివారం రోజు లేదా
ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు లేదా శని అమావాస్య రోజున పేదవారికి దానం చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవటమే కాకుండా జాతకంలో ఉన్న శని గ్రహ బాధలు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు. దౌర్భాగ్యం పోతుంది, ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి. మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అపార ఐశ్వర్య యోగం ధనయోగం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది. ఆ సందేహాన్ని నిన్ను అడగాలా వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకు ఏం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించట్లేదు. మనమిద్దరము అక్కా చెల్లెళ్ళము. మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు. ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరకే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు, గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచెయ్యి. నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో, ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను. నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వర్లను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వెయ్యకు. నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వర్లను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను.
నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు, కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు. గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు. వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయే లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి, నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది. నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుణ్ణి ఎలా ఆడిస్తానో చూడు అంది. ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు.
క్షమించండయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేశాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకుని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు. నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది. దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేనేమి చెయ్యాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు, కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు? త్వరగా వెళ్ళు, లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణేలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకుని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జైజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూశావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది. అంతేగాని ఎదుటివారిని బాధపెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.